ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగిన నలిగిన బలి అర్పణముగా నా హృదయమర్పింతును. విరిగిన నలిగిన బలి అర్పణముగా నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనాన్ని, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 15వ వచనము, వారు తమ హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చారు.
కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచలేదు. కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తెట్టుళ్ళుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరలా ఈ చివరి వాక్యాన్ని చదువుకుందాం. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన ధ్యానాంశం తొట్టిల్లుచున్న ప్రజలు. తొట్టిల్లుచున్న ప్రజలు, తొట్టిల్లుట. ప్రియులారా, దేవుడు యెహోవా ఈ మాటలు ఎందుకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు? ఈ ఉదయకాలం వాక్య ధ్యానములో ఈ వాక్యాన్ని మనం అనుసరించి మాట్లాడుకుందాం. చదివినటువంటి ఈ యొక్క 15వ వచనములో వారట హేయక్రియలు వారు చేస్తూ ఉన్నారు. వారు హేయక్రియలు చేసినప్పుడు సిగ్గుపడవలసి వచ్చినటువంటి సమయం ఆసన్నమైంది. కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. తప్పు చేస్తూ ఉంటున్నప్పుడు, తప్పుడు క్రియలు, తప్పుడు పనులు చేస్తూ ఉన్నప్పుడు సిగ్గుపడాలి. కానీ వారి యొక్క హేయ క్రియలు అనగా నీచమైన కార్యాలను చేస్తూ వారు సిగ్గుపడవలసినటువంటి సందర్భాలలో వారు సిగ్గుపడకుండా వాటిని బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, వారు అవమానముందితమని వారికి తోచలేదు. వారి హేయ క్రియలను బట్టి వారు సిగ్గుపరచబడటం లేదు, అవమానపరచబడటం లేదు. అలాగే పడిపోవు వారితో వారు పడిపోతూ ఉన్నారు. పడిపోవు వారితో వారు లోక సంబంధమైనటువంటి జీవితంలో ఆనందిస్తూ ఉన్నటువంటి వారితో ఆనందిస్తూ ఉన్నారు. వారితో వారు భూలోక సంబంధమైన జీవితంలో పడిపోతూ వారు ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా వారిని నేను విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురు. ఎందుకంటే దేవుడు ఒక దినాన్న అందరిని విమర్శిస్తాడు. ప్రియులారా, ఎవరి నీతి న్యాయాలతో ఉన్నారు, ఎవరు అన్యాయముతో ఉన్నారు, ఎవరు అవినీతితో ఉన్నారు, ఎవరు చెడిపోయారు, ఎవరు పడిపోయారు, ఈ విధంగా మానవుని యొక్క క్రియలను బట్టి ఆయన ఒక దినాన మనలను విమర్శించే కాలం ఉంది, సమయం ఉంది. అటువంటి అప్పుడట దైవవాక్యం అంటుంది, వారు తొట్టిల్లుదురు. కాబట్టి మానవులు చేయుచున్న హేయక్రియలు, పాపపు క్రియలను బట్టి వారు తొట్టిల్లుతారు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నది. ప్రియులారా, యోబు గ్రంథములో 30వ అధ్యాయములో 12వ వచనములో చూస్తే, నా కుడి ప్రక్కన ఇక్కడ అల్లరముకలు లేచెను, వారి నా కాళ్లను తొట్టిల్ల చేయుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచి విశ్వాసముంచి దేవునిలో సాగిపోతున్న వారు కూడా ఒక్కొక్కసారి వారితో సహవాసము చేయుచున్న చెడ్డవారిని బట్టి వాళ్ళు కూడా తొట్టిల్లుతా ఉంటారనే మాటలు జ్ఞాపకం చేస్తాం. మనం సహవాసం చేసేటప్పుడు ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నాం, మన జీవిత ప్రయాణంలో ఎటువంటి వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం, మనం మాట్లాడేటప్పుడు ఎటువంటి వారితో మనం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత. వాటిని మనం గుర్తించక గమనించక మనం ఉంటే వారితో పాటుగా మనము కూడా మన మార్గాలు విడిచి దేవునికి దూరస్తులముగా అల్లరి మూకలతో కలిసి ఉండటానికి మనం తొట్టిపడుతూ ఉంటామనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి.
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు యవనస్తుల కొరకు దైవవాక్యం అంటుంది, వారు తప్పక తొట్రిల్లుతారు. తొట్రిల్లుతారని సరిపెట్టుకుంటడం కాదు, తొట్రిల్లకుండా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకోవాలి. తొట్రిల్లుతారండి కామన్ అని అనుకుంటాం కాదు, తొట్రిల్లకుండా కాపాడుకోగలిగిన బాధ్యత యవనస్తుల పట్ల కానీ చిన్న బిడ్డల పట్ల కానీ అది తల్లిదండ్రులది అనే మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. అందుకని దైవవాక్యము సామెతలు 26వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ బాలుడు నడువవలసిన త్రోవలు వారికి నేర్పించేవాడు, వృద్ధుడైనా తొలగిపోవడం. వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, తల్లిదండ్రులు వారికి కేర్ టేకర్స్గా ఉండాలి. వారు తిరుగుతున్న మార్గాలను అదుపు చేయకపోతే రేపొద్దుట బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు దుఃఖం కలుగుతుంది, ఓదార్పు పొందనొల్లకుండా ఉంటూ ఉంటారు. కాబట్టి యవన కాలం తొట్టిల్లుతారు కదా అని విడిచిపెట్టడం కాదు, వారిని సరిచేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంటూ ఉన్నట్లుగా దైవవాక్యము జ్ఞాపకం చేస్తున్నది. ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ యెహోవా నాకు మరణము రావాలనని వారు నా మీద చేసినటువంటి ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది. వారి దోషములకు ప్రాయశ్చిత్తము కలుగనీయకుము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకుము, వారు నీ సన్నిధిని తుట్రిల్లుదురుగాక. ఒకరిని ఒకరు అంతము చేసుకోవాలి అని, మరణమునకు అప్పగించాలి అని ప్రయత్నాలు ఉన్నప్పుడు ఇక్కడ దైవవాక్యము అంటూ ఉన్నటువంటి మాట, ఇదిగో వారు నీ సన్నిధిని తుట్రిల్లుదురుగాక అని దైవవాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 32వ వచనములు, గర్విష్ఠులు తొట్రిల్లి కూలుదురు, అతనిని లేవనెత్తువాడు ఎవడనో లేకపోవును. తొట్రిల్లటం అంటే ఏదో ఒకవేళ కాదు, అనేకమైన మార్గాల్లో మానవుడు తొట్రిల్లుతూ ఉంటాడు, తప్పిపోతూ ఉంటాడు, కూలిపోతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, పతనమైపోతూ ఉంటాడు. కాబట్టి దైవవాక్యము అంటుంది, గర్విష్ఠులు వారు తొట్రిల్లుతారట, వారిని లేవనెత్తువాడు ఇక ఉండడు. వాడు పడిపోతే, వాడు తొట్రిల్లితే వాడు సరి చేయగలిగిన పరిస్థితి ఇక ఉండదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ముగింపుగా యూదా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో, తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుట తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైనటువంటి అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగునుగాక, ఆమేన్ అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, తొట్టిల్లుచున్నటువంటి చిన్నలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్ద వయస్కులు కావచ్చు, తొట్టిల్లకుండా మనల్ని కాపాడటానికి, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిలవబడటానికి, మనలను నిర్దోషులుగా ఆయన నిలవబెట్టడానికి మన దేవుడట శక్తి కలిగినటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి తొట్టిల్లకుండా కాపాడుగల దేవునికి లోబడి జీవించి, తొట్టిల్లకుండా పడిపోకుండా పతనమైపోకుండా ప్రభులు గణపరిచే వారముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మెండుగా కుమరించునుగాక, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. అపవాది నాయన మమ్మలను తొట్టిల్లా చేయించు ఉంటుంది, తొట్టిల్లకుండా కాపాడుమని ప్రార్థిస్తాం ప్రభా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన ప్రభా. ఇదిగో తండ్రి, మరి యొక్క పరీక్షలు, మరి టెట్ ఎగ్జామ్ కొరకు
ఆయన డిఎస్సి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు మేలు కలగటానికి, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు మేలు పొందటానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.